హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఐఆర్సీటీసీ రైల్వే నుంచి కొత్తగా ఫుడ్ చెకింగ్ చేసేటువంటి ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి సెలక్షన్ చేసి జాబ్స్ కల్పించే విధంగా ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సెలెక్ట్ అయితే మీకు ఎవ్రీ మంత్ కూడా 30,000 వరకు కూడా సాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అప్లై చేయడానికి కూడా ఫీజు కూడా లేదనమాట. ఏపీ తెలంగాణ అందరికీ అవకాశం అనేది ఉంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ని క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా ఇక డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న అప్డేట్. సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకి అధికారికంగా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్తో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, వెంటనే చూసేసి జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఫ్రెండ్స్, మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, ఒక కోర్టు జాబ్స్ రిలీజ్ అయిన సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఈరోజు ఒక్కరోజు మాత్రమే 499కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ప్రొవైడ్ చేసే విధంగా ఇక కోర్టు జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ అయితే అందిస్తున్నాము. దీంతో పాటు ఇంకా మనకి చాలా రకాల కోర్సెస్ అయితే యాప్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. బ్యాంక్ జాబ్స్కి సంబంధించి రైల్వే జాబ్స్, ఫారెస్ట్ జాబ్స్, బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, ఎంటీఎస్, ఇలా మనకి చాలా రకాల కోర్సెస్ అయితే ఉన్నాయి. మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితేనే కోర్స్ తీసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఐఆర్సీటీసీ రైల్వే మీకు అందరికీ తెలిసిందే. ఈ యొక్క ఐఆర్సీటీసీ నుంచి అఫీషియల్గా హాస్పిటాలిటీ మానిటర్స్ అంటే మనకి ఫుడ్ చెకింగ్ చేసేటువంటి ఉద్యోగాలకి సంబంధించి అఫీషియల్గా మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇదే మనకి అప్లికేషన్ ఫామ్ అన్నమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది కదా, ఇది మీరు ప్రింట్అవుట్ తీసుకుని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి తీసుకుని వెళ్తే సరిపోతుంది. సో మనకి అన్ని డీటెయిల్స్ని క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే జనరల్ ఇన్ఫర్మేషన్లో మీరు ఇక్కడ 3rd పాయింట్ చూడండి, ఇండియన్ నేషనల్స్ అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఓపెన్ కాంపిటీషన్ విధానంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, నేను ఏదో ఓన్గా చెప్పడం లేదు. రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చినటువంటి పాయింట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకోకండి. ఎందుకంటే మనకి రైల్వేలో చాలా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి కదా, మనకి గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ, అలాంటి నోటిఫికేషన్స్కి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ ఇలాంటి నోటిఫికేషన్స్కి ఏంటి అంటే చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్స్ కోసం చూస్తున్నారో ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకండి. ఈ యొక్క హాస్పిటాలిటీ మానిటర్స్కి సంబంధించి వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే ఎవ్రీ మంత్ కూడా మీకు 30,000 రూపీస్ సాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఇందులోనే డైలీ అలవెన్సెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే లాడ్జింగ్ ఛార్జెస్, అలాగే నేషనల్ హాలిడే అలవెన్సెస్ కింద ఇంకా మెడికల్ ఇన్సూరెన్స్, ఈ విధంగా చాలా బెనిఫిట్స్ అయితే మీరు పొందొచ్చు అనమాట. అండ్ ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు చేయాల్సినటువంటి వర్క్కి సంబంధించి ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు చూడండి. రెస్పాన్సిబుల్ ఫర్ ద సూపర్విజన్ అండ్ ఆర్ మానిటరింగ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ అండ్ సర్వీసెస్ ఇన్ నామినేటెడ్ మొబైల్ ఆర్ స్టేటిక్ క్యాటరింగ్ యూనిట్స్. అంటే మీకు ఎక్కడెక్కడైతే చెకింగ్ చేయమని యూనిట్స్ అనేవి కేటాయిస్తారో ఆ పరిధిలో ఉన్నటువంటి వాటిని మీరు విజిట్ చేసేసి ఆ విజిటింగ్ టైంలో మీరు ఏం చేయాలంటే ఆ ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది, దాని క్వాలిటీ అనేది ఎలా ఉంది, సర్వీసెస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, ఈ విధంగా మీరు అన్నీ కూడా మీరు చెక్ చేయాలన్నమాట. చాలా సింపుల్గానే ఉంటుంది. కాకుండా మీరు కొంచెం తిరిగేటువంటి వర్క్ అనమాట, కూర్చున్న దగ్గర అయితే ఉండదు. కాకుండా మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఎవరైతే రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూకి వెళ్తారో డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ అంటే ఎటువంటి రిటర్న్ టెస్ట్ లేదు, ఎటువంటి రన్నింగ్ కానీ ఎటువంటి మీకు ఇలాంటివి ఏమీ లేవన్నమాట. డైరెక్ట్గా మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారానే సెలక్షన్ అనేది చేస్తున్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి క్యాండిడేట్స్ మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు అప్లికేషన్ ఫామ్లో జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ రాసేసి జిరాక్స్ కాపీస్ పైన మీ సెల్ఫ్ అటెస్టేషన్ చేసేసుకొని మీరు డైరెక్ట్గా వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా ప్రతి జిరాక్స్ కాపీ పైన మీరు మీ సిగ్నేచర్ అనేది చేసేసుకొని ఫోటోగ్రాఫ్స్ని కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్తో పాటు ఒక ఫోటో అనేది దాని మీద అతికించేసేవన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే
43 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దాదాపుగా మనకి ప్రతి కేటగిరీకి వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారానే మిమ్మల్ని సెలెక్షన్ చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం మీకు 18 నుంచి 27 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. దాంతోపాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి. క్యాస్ట్ వారీగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీరు ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. ఇనీషియల్ పోస్టింగ్ మాత్రం మనకి ఇక్కడ ఇచ్చినటువంటి లొకేషన్లో ఇనీషియల్ పోస్టింగ్ ఉంటుంది. తర్వాత మనము మన సికింద్రాబాద్కి కూడా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి లాస్ట్ 3-4 మంత్స్ బ్యాక్ సికింద్రాబాద్ రైల్వే నుంచి కూడా హాస్పిటాలిటీ మానిటర్స్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఇక రిక్రూట్మెంట్ వచ్చేసి ప్రజెంట్ మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటారు. సో కాంట్రాక్చువల్ అయినా కూడా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఎందుకంటే రైల్వేలో మనకి పర్మనెంట్ జాబ్స్కి పిచ్చి కాంపిటీషన్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ఇలాంటి జాబ్స్కి ఏంటి అంటే కాంట్రాక్చువల్ అనగానే చాలామంది అప్లికేషన్ చేయడమే వదిలేస్తారు. కాబట్టి ఇలాంటి జాబ్స్కి మీరు ట్రై చేయండి. డెఫినెట్గా మీకు వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇనీషియల్గా మిమ్మల్ని 2 ఇయర్స్ కాంట్రాక్చువల్గా తీసుకుంటారు. తర్వాత ఇంకా ఎక్స్టెండ్ చేస్తూనే వెళ్తారు మీ పర్ఫార్మెన్స్ని బట్టి. మీకు మధ్యలో తీసివేయడం అయితే ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళైతే ట్రై చేయండి, ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. అయితే జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనకి 4 క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. క్వాలిఫికేషన్లో ఫస్ట్ వచ్చేసి ఎవరైతే డిగ్రీలో బీఎస్సీ హాస్పిటాలిటీ కానీ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన విభాగాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే బీబీఏ కానీ ఎంబీఏ కానీ కల్నరీ ఆర్ట్స్లో చేసినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ సైన్స్ అండ్ ఇలాంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకున్నా మీకు ఇక్కడ ఇంకోటి ఇచ్చారు చూడండి, ఎంబీఏ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్లో చేసినటువంటి వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది. ఈ యొక్క 4 క్వాలిఫికేషన్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ పట్టుకొని మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ అన్ని పట్టుకొని మనకి వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. సో మనకి డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ లొకేషన్స్ అయితే మెన్షన్ చేస్తారు. మీకు ఏ లొకేషన్ దగ్గరగా ఉంటే ఆ లొకేషన్కి వెళ్ళండి. మనకి అన్నీ కూడా మనకి వేరే స్టేట్లో ఉన్నాయి. బట్ మనకి జాబ్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కాబట్టి మిస్ చేసుకోవద్దు. మనకి ఫస్ట్ ఇక్కడ వచ్చేసి అంటే భోపాల్ మధ్యప్రదేశ్ ఐఆర్సిటీసీకి సంబంధించి 17th ఫిబ్రవరి రోజు, అలాగే ముంబై మహారాష్ట్ర లొకేషన్లో 24th ఫిబ్రవరి రోజు, అండ్ ఇంకోటి వచ్చేసి గోవాకి సంబంధించి 27th ఫిబ్రవరి రోజు. ఇక్కడ 2 పనులు అయితే మీరు గోవాకి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే మార్చ్ 5th రోజు అయితే గుజరాత్లో అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి లొకేషన్స్ అయితే మెన్షన్ చేస్తారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి, ఇంకా వీళ్ళకి ఐఆర్సిటీసీ వెస్ట్ జోన్ ఆఫీస్ అని చెప్పేసి ఇలా చాలా లొకేషన్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి టైమింగ్స్ కూడా ఇచ్చారు. ఆ టైం కంటే ముందే మీరు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. మీకు జస్ట్ ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ తర్వాతనే మీకు అదే రోజు జాబ్కి సంబంధించి అప్డేట్ అనేది ఇస్తారనమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. మన డౌట్స్ ఉన్నా సరే ఈ జాబ్స్కి సంబంధించిన కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.